ఒక వ్యవస్థలో మార్పు కోరుకునేటటువంటి వారికి వ్యవస్థపై కోపం ఒక్కటే సరిపోదు. ఆ వ్యవస్థపై తాత్విక అవగాహన, ఒక గొప్ప తత్వ నిర్మాణ దక్షత కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ సమాజాన్ని సంపూర్ణంగా విశ్లేషించగలుగుతారు. మార్పుకు తగినటువంటి స్వీయ నిర్మాణ ఒక ప్రణాళికను చేసి సమాజానికి అందించగలుగుతారు. అటువంటి గొప్ప తత్వవేత్తలలో మానవేంద్రనాథ్ రాయ్ ఒకడు. అయితే మానవేంద్రనాథ్ రాయ్ భారతదేశానికి చెందిన తక్కువ మంది తత్వవేత్తలలో అగ్రగణ్యుడు. ఎందుకంటే ఒక తత్వవేత్తకు ఉండవలసినటువంటి పాండిత్యం, వ్యక్తిత్వం రెండూ ఆయన సొంతం. తత్వవేత్తలలో ఆయనను ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ప్రస్థానంగాను చూసినట్టయితే మనం 1918, 1919 నాటికే గొప్ప మార్క్సిస్ట్ మేధావిగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకడు. చర్చలకు బ్రిటిష్ కాలనీలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర పోరాటాలపై చర్చలకు మార్క్సిస్టు అవగాహన చర్చకు లెనిన్తో ఆహ్వానింపబడినటువంటి గొప్ప మేధావి మానవేంద్రనాథ్ రాయ్. అయితే ఆయన ప్రయాణాన్ని మనం 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి 1918 నుంచి 1930, 1930 నుంచి 1940, 1940 తర్వాత రాడికల్ హ్యూమనిస్ట్ థీసిస్ రైటర్గా రాడికల్ హ్యూమనిజం ప్రతిపాదించినటువంటి గొప్ప తత్వవేత్తగా మనం ఆ 3 భాగాలుగా విభజించినప్పుడు మనం ఇప్పటి సమకాలీన సమాజానికి క్లుప్తంగా మాత్రమే మొదటి 2 దశలు చెప్తాను. అసలు దశ ఈ సంపూర్ణ స్వేచ్ఛ కోరినటువంటి స్వేచ్ఛా తత్వవేత్త, మనిషిని మనిషిగా గుర్తించటమే పరమావధి అని చెప్పినటువంటి వాడు మానవేంద్రనాథ్ రాయ్. హేతుబద్ధమైనటువంటి ఆలోచనకు మాత్రమే ఉండాలి సమాజంలో అని నొక్కి ఒక్కాణించినటువంటి వాడు. అయితే ఈయన రాజకీయ జీవితాన్ని కానీ మనం ఆలోచన విధానాన్ని కానీ ఒక క్లుప్తంగా పరిశీలించినట్టయితే సుదీప్తో కవిరాజ్ అంటాడు ఆయన్ని రిమార్కబుల్ ఫెయిల్యూర్ అంటాడు. సరే, ఆయన ప్రయాణంలో సైద్ధాంతిక జీవన ఆలోచన విధానంలో కొన్నిసార్లు అతను ఉపరితలంపై సరైనటువంటి అవగాహన కలిగి ఉండవచ్చు, కొన్నిసార్లు తప్పుటడుగు వేయవచ్చు అవగాహనలో. కానీ తను తప్పుటడుగు వేసినప్పుడు తను తప్పుటడుగు వేశాడని గ్రహించి ఇంకొక సిద్ధాంత నిర్మాణాన్ని నిర్మించగలిగినటువంటి సిద్ధాంత నిర్మాణ దక్షత కలిగినటువంటి వాడు మానవేంద్రనాథ్ రాయ్. అయితే మానవేంద్రనాథ్ రాయ్ యొక్క ప్రయాణం, ఈ ప్రస్థానం చాలా ఆదర్శమైనటువంటిది. అతను విప్లవకారుడుగా ప్రారంభించాడు. యుగాంతరతో అనుబంధం కలిగి ఉన్నాడు. భారతదేశానికి స్వాతంత్రం సాధించడానికి విప్లవాత్మక పద్ధతి మాత్రమే మార్గమని అతను నమ్మాడు. ఆయుధాలు సంపాదించడానికి విదేశాలకు పంపబడ్డాడు. అమెరికా వెళ్ళాడు. అమెరికాలో లజపత్ రాయ్ ఉపన్యాసం విన్నాడు. కానీ బహుజనుల సమస్యలను తీర్చడానికి అది పరిష్కారంగా ఆయన ఆలోచన విధానాన్ని ఆకట్టుకోలేదు. సంతృప్తికరమైన సమాధానాల కోసం మార్క్స్ను అన్వేషించాడు. మార్క్సిస్టుగా మారాడు. ప్రధాన మార్క్సిస్ట్ మేధావిగా గుర్తింపు పొందాడు. 20 నుండి 30 మధ్య అతను మార్క్స్ మద్దతుదారుగా మరియు గాంధీ విమర్శకుడుగా ఉన్నాడు. పేదల అభ్యున్నతికి గాంధీ అనుసరించినటువంటి వ్యూహంతో అతను పూర్తిగా విభేదించాడు. ఆ సమయంలో తరువాత ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ మార్పు తర్వాత 1920 తర్వాత ఆయన ఆలోచన విధానం 30 వరకు ఒక విధానంగా నడిచింది. బ్రిటిష్ కాలనీస్ అయిన భారతదేశానికి చెందిన వారు మార్క్సిస్టు పండితునిగా గుర్తింపు పొందినా ఆయన అవగాహనలో కొన్ని లోపాలు ఎంచబడ్డాయి. ఏమిటంటే మానవేంద్రనాథ్ రాయ్ అప్పటికే బ్రిటిష్ కాలనీలు విప్లవోద్యమానికి సమాయత్తం కాబడి విప్లవం తీసుకురావడానికి సమాయత్తమై ఉన్నాయి అని నమ్మాడు. కానీ అది వాస్తవం కాదని తనంతట తానుగా తర్వాత గుర్తించాడు. అయితే ఎంఎన్ రాయ్ యొక్క స్థానం భారతదేశ చరిత్రలో, తాత్విక చరిత్రలో గొప్పది. ఎందుకంటే ఈ తాత్విక చరిత్రలో ఆయన 30 తర్వాత, విశేషించి 40 తర్వాత ఆయన చేసినటువంటి విమర్శ,
ఈ చారిత్రక భౌతికవాదం మీద, అనేక వాదాల మీద ఆయన చెప్పినటువంటిది మాండలిక భౌతికవాదం, సర్ప్లస్ వాల్యూ గురించి అనేక సిద్ధాంతాలపైన ఆయన వ్యాఖ్యానాలు అన్నీ ఒక ఎత్తైనట్టయితే, ఆయన సృష్టించినటువంటి రాడికల్ హ్యూమనిజం అనేటటువంటిది ఒక ఊపింది. విశేషించి భారతదేశంలో, ప్రత్యేకించి తెలుగునాట కూడా చాలామంది రాడికల్ హ్యూమనిస్టులు దాన్ని ప్రచారం చేశారు. అయితే 40 దశకంలో ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం చేరడానికి కాంగ్రెస్ అంగీకరించినందువల్ల కాంగ్రెస్ను విడిచిపెట్టాడు. గాంధీ యొక్క క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా ఆయన సమర్థించలేదు. ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వాలన్నాడు. ఈ దశలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పేరుతో స్వంత పార్టీని స్థాపించాడు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అతని తత్వశాస్త్రంపై ఆధారపడింది. దాన్ని న్యూ హ్యూమనిజం అని పిలుస్తారు. దానిపై 22 థీసిస్లు రాశాడు. అయితే ఆయన పార్టీని రద్దు చేసి రాడికల్ హ్యూమనిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అతను కొత్త మానవవాదానికి రాడికల్ హ్యూమనిజం అని పేరు పెట్టాడు. ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పుతున్నటువంటిది మీకు ఈ దశ రాడికల్ హ్యూమనిజం. మానవేంద్రనాథ్ రాయ్ వివరించిన రాడికల్ హ్యూమనిజం అనేది స్వేచ్ఛ యొక్క తత్వశాస్త్రం. రాడికల్ హ్యూమనిజం ఇప్పటికే ఉన్న ప్రధాన తత్వాల పట్ల అసంతృప్తి నుండి పెరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సరిపోదు, ఎందుకంటే అది ప్రజానీకానికి పాలనలో ప్రత్యక్ష భాగస్వామ్యానికి అవకాశం ఇవ్వటం లేదు. రాడికల్ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు నిజమైన స్వేచ్ఛ లేదు. ఫ్యాసిజం తిరస్కరింపబడాలి, ఎందుకంటే అది దేశం యొక్క సామూహిక అహం కింద మనిషిని లొంగదీస్తుంది. కమ్యూనిజం కూడా విముక్తి కలిగించలేదు, ఎందుకంటే అది మనిషిని తరగతి యొక్క సామూహిక అహం కింద చేర్చుతుంది. అందువల్ల వ్యక్తిగా మనిషికి నిజమైన ప్రాముఖ్యతనిచ్చే మరియు మనిషి స్వేచ్ఛను సాధించే లక్ష్యంతో కూడిన తత్వశాస్త్రం అవసరం. ఈ చెప్పబడినటువంటి 3 ప్రధాన సూత్రాలను ప్రతిపాదించినటువంటి గొప్ప తత్వవేత్త మానవేంద్రనాథ్ రాయ్. అయితే ఆయన దృష్టిలో స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే మానవేంద్రనాథ్ రాయ్ దృష్టిలో అన్ని రకాల భయాల నుండి నిజమైన విముక్తి, అన్ని రకాల బంధనాల నుండి స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ మరియు మతం నుండి కూడా స్వేచ్ఛ ఉండి తీరాలి. అతని ప్రకారం మతాన్ని ఎన్నుకోవడంలో స్వేచ్ఛ లేదు, కానీ మతం తిరస్కరించే మనిషి సామర్థ్యంలో స్వేచ్ఛ ఉంది. ఈ విధంగా రాడికల్ హ్యూమనిజం మనిషిని అతీంద్రియ భయాల నుండి, మరొకసారి చెప్తాను, అతీంద్రియ భయాల నుండి కూడా విముక్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మూఢనమ్మకాలకు వ్యతిరేకమైనటువంటి లక్ష్యంతో ఎంఎన్ రాయ్ ప్రతిపాదించినటువంటి స్వేచ్ఛ. అయితే ఈ స్వేచ్ఛను ఎలా పొందాలి, ఎలా కాపాడాలి అనే దానికి ఆయన తన సిద్ధాంత ప్రాతిపదికను చెప్పాడు. శాస్త్రీయ హేతుబద్ధ ప్రచారంతో స్వేచ్ఛ వస్తుంది. విజ్ఞాన శాస్త్రాన్ని విముక్తి కలిగించే శక్తిగా చూశాడు ఎంఎన్ రాయ్. శాస్త్రీయ విద్యను ప్రోత్సహించే అది తప్పకుండా మౌఢ్యాన్ని పక్కకు నెడుతుందని అభిప్రాయపడ్డాడు. అందువల్ల రాజకీయ లేదా ఆర్థిక విప్లవం కంటే మేధో విప్లవం లేదా మానసిక విప్లవం ముందు ఉండాలని అతను నమ్మాడు. ఇది మరొకసారి నేను చెప్తాను. ఆయన అభిప్రాయం ఏమిటంటే రాజకీయ లేదా ఆర్థిక విప్లవం కంటే మేధో విప్లవం లేదా మానసిక విప్లవం ముందు ఉండాలని అతను నమ్మాడు. అయితే ప్రజలను హేతువాదులుగా, హేతుబద్ధమైనటువంటి ఆలోచనల పరులుగా తీర్చిదిద్దేటటువంటి క్రమాన్ని ఆయన నిర్దేశం చేశాడు. ఎంఎన్ రాయ్ ప్రకారం ప్రతి వ్యక్తి హేతుబద్ధంగా ఉంటాడు. మనిషి స్వభావంలోనే హేతుబద్ధుడు. కారణం లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. అందువల్ల శాస్త్రీయ హేతుబద్ధతను ప్రోత్సహించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనిషి హేతువాదిని చెప్పడానికి ఆధారం ఏమిటంటే మనిషిలో హేతువు ఎక్కడ ఉంటుంది? ఎంఎన్ రాయ్కు ఆధ్యాత్మికత పైన, దేవుడి పైన నమ్మకం లేదు. ఎంఎన్ రాయ్ భౌతికవాది. కారణం మెటీరియలిస్టిక్ ఫిజియలాజికల్ మూలాన్ని కలిగి ఉందని అతను నమ్ముతాడు. మనిషిలో తన ఉనికి లేదా మనుగడ కోసం పోరాటంలో
అభివృద్ధి చెందిన కారణం ఉంది. అందువలనే అతను సాత్రేయ వంటి స్వేచ్ఛ యొక్క అస్తిత్వ భావవాదనను నమ్మాడు. సాత్రేయ ప్రకారం స్వేచ్ఛ అనేది ప్రోటీన్తో రూపొందించబడింది. మనిషి హేతువాది కాబట్టే హేతు ఆధారంగా మానవ సమాజం బాగుపడుతుందనే ఆశ ఉందని అతను నమ్ముతాడు. ఇది ప్రాథమికంగా ముఖ్యమైనటువంటి తాత్విక ప్రతిపాదన, తాత్విక నిబద్ధత, తాత్విక దృక్పథం, తాత్విక అవగాహనను సృష్టించేటటువంటి ఎంఎన్ రాయ్ ఆలోచన విధానం. హేతుబద్ధమైన నిబంధనల ఆధారంగా సమాజాన్ని నిర్మించుకోవాలని ఎంఎన్ రాయ్ సూచించారు. అతని ప్రకారం నీతి లేదా నైతికత లౌకిక మూలాన్ని కలిగి ఉంది. మతం నైతికతకు మూలమనే అభిప్రాయాన్ని ఎంఎన్ రాయ్ తిరస్కరించాడు. మరొకసారి చెప్తాను. మతం నైతికతకు మూలమనే అభిప్రాయాన్ని అతను తిరస్కరించాడు. నైతికతకు మూలం ఇది కారణం. హేతుబద్ధంగా కనిపించని సామాజిక పద్ధతులు, సాంస్కృతిక విలువలను తిరస్కరించవలసిన అవసరం ఉంది. సమాజం శాస్త్రీయ హేతుబద్ధతపై ఆధారపడి ఉండి తీరాలి అన్నాడు. అందువల్ల దానికి ఆ రాడికల్ హ్యూమనిజం తను నిర్మించినటువంటి ఆ విభాగానికి కొన్ని మూల సూత్రాలను ఏర్పరిచాడు. మొదటిది స్వేచ్ఛ. రాడికల్ హ్యూమనిజం యొక్క లక్ష్యం స్వేచ్ఛ. ఈ పదం యొక్క అన్ని భావాలలో స్వేచ్ఛను సాధించటం, అన్ని కోణాలలో స్వేచ్ఛను సాధించటం, అహేతుక పద్ధతులను తిరస్కరించటం ద్వారా శాస్త్రీయ హేతుబద్ధత ఆధారంగా మాత్రమే అలాంటి స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ఇది సంపూర్ణ స్వేచ్ఛకు ఎంఎన్ రాయ్ ఇచ్చినటువంటి నిర్వచనం. కారణం, మనిషికి హేతుబద్ధత ఉండటం సహజం. హేతుబద్ధత లేకుండా మనిషి మనుగడ సాగించలేడు. రాడికల్ హ్యూమనిజం సాంస్కృతిక పునరుజ్జీవన అవసరాన్ని సూచిస్తుంది. ఇది నిరంతర పరిశోధనను సూచిస్తుంది. ఆధునిక శాస్త్ర విజ్ఞానం వెలుగులో మన విలువల యొక్క నిరంతర పరీక్షలు రాడికల్ హ్యూమనిజం చెబుతుంది. అజ్ఞానాన్ని, గుడ్డి విశ్వాసాన్ని, కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తుంది. రాడికల్ హ్యూమనిజం రెండు ప్రధాన లక్షణాలను కలిగి ఉంది. క్లిష్టమైన మరియు నిర్మాణాత్మకమైనటువంటివి. క్రిటికల్ అంటే ప్రస్తుతం ఉన్న సమకాలీన సమాజంలో ఇప్పుడు ఉన్న అసంబద్ధమైన ఆలోచన విధాలను విమర్శించటం, మరియు నిర్మాణాత్మకమైనటువంటి, ఎందుకంటే మానవ స్వేచ్ఛకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చే క్రమాన్ని సృష్టించటం. ఈ నిర్మాణాత్మకమైన క్రమాన్ని సృష్టించటం కోసమే రాడికల్ హ్యూమనిజం ఒక అంతిమ లక్ష్యం కారణం. మరియు మానవత్వంతో పరస్పరం అనుసంధానించబడిన స్వేచ్ఛ వ్యక్తుల యొక్క కాస్మోపాలిటన్ యూనియన్ సృష్టించటమే రాడికల్ హ్యూమనిజం యొక్క పరమావధి. ఇందులో నీతి ఏమిటి? సమాజం మూఢనమ్మకాలపై కాకుండా లౌకిక హేతుబద్ధ సూత్రాలపై ఆధారపడి నడవాలి, జీవనం సాగించాలి. ఎంఎన్ రాయ్ ప్రకారం రాడికల్ హ్యూమనిజం ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా మానవ సమాజాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకోబడాలి. రాడికల్ హ్యూమనిజం మెటఫిజిక్స్ను తిరస్కరిస్తుంది, సైన్స్ను నమ్ముతుంది. రాడికల్ హ్యూమనిజం పదార్థం మరియు ఆలోచన మధ్య ద్వంద్వత్వాన్ని తిరస్కరిస్తుంది. అతని ప్రకారం మనుగడ కోసం మనిషి యొక్క పోరాటంలో ఆలోచనలు ఉద్భవించాయి. మళ్ళీ చెప్తాను. అతని ప్రకారం మనుగడ కోసం మనిషి యొక్క పోరాటంలో ఆలోచనలు ఉద్భవించాయి, కానీ తరువాత దాని స్వతంత్ర వాస్తవికతగా మారతాయి. రాడికల్ హ్యూమనిజం మేధో విప్లవానికి మద్దతు ఇస్తుంది. మానవ మెదడు ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన సాధనం. మానవ మెదడు ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన సాధనం. ఇది చాలా ముఖ్యమైన విషయాలను, అంటే ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. ఆధునిక నాగరికత యొక్క సంక్షోభం, మరొకసారి చెప్తాను, సమకాలీన ఆధునిక నాగరికత యొక్క సంక్షోభం మనిషి యొక్క సహజమైన హేతుబద్ధతపై విశ్వాసం లేకపోవటం. ప్రోటోవారస్ లాగా అతను కూడా మనిషి ప్రతిదానికి కొలమానం అని నమ్మాడు. మనిషికి ఇచ్చే స్వేచ్ఛను బట్టే సమాజ ప్రగతిని కొలవాలి, అది మాత్రమే పారామీటర్గా ఉండాలి అనేటటువంటి సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి వాడు మానవేంద్రనాథ్ రాయ్. పునరుజ్జీవనం స్ఫూర్తికి మూలం. పశ్చిమ దేశాల్లో జరిగిన పునరుజ్జీవనం వలె భారతదేశంలో పునరుజ్జీవనం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, ప్రేరణ కావాలి అనేటటువంటిది ఎంఎన్ రాయ్ యొక్క దృష్టి. అయితే దీన్ని న్యూ హ్యూమనిజం అని ఎందుకంటారు?
హ్యూమనిజం అనేది పునరుజ్జీవన తత్వశాస్త్రం, కానీ ఎంఎన్ రాయ్ యొక్క తత్వశాస్త్రం కొత్త మానవతావాదం. ఎందుకంటే ఇది యుగాల అనుభవం ఆధారంగా మానవవాదం. రాడికల్ హ్యూమనిజం అని ఎందుకంటారంటే ఇది మానవులను రాడికల్ కోణంలో చూస్తుంది. రాడికల్ సెన్స్ అంటే అసలైనది, అంటే మనిషిగా మాత్రం కాకుండా కులం, మతం, జాతీయత లేదా తరగతి సభ్యుడిగా కాదు, మనిషిగా చూడటమే పరమావధి. మరొకసారి చెప్తాను, కులం, మతం, జాతీయత లేదా తరగతి సభ్యుడిగా కాదు, మనిషిగా చూడటమే రాడికల్ హ్యూమనిజం యొక్క గొప్ప ప్రతిపాదన. రాడికల్ హ్యూమనిజంని ఎలా సాధించాలి అంటే దానికి ఆయన ఒక పెద్ద నిర్మాణాత్మక క్రియ ఇచ్చాడు. కమిటీల ఏర్పాటు, దీని ద్వారా సాగించటం, హేతుబద్ధతను ప్రతిపాదించటం, హేతుబద్ధ ఆలోచన విధానాన్ని సమాజంలో దాని ఒక విస్ఫోటనలా ప్రచారం చేయటం కావాలన్నాడు. అదొక ఉద్యమంలా తీసుకోవాలన్నాడు. అయితే మానవేంద్రనాథ్ రాయ్ మేధో విప్లవానికి, ఆలోచనల్లో జరగవలసినటువంటి మార్పుకి సైద్ధాంతికమైనటువంటి ప్రజల ఆలోచనలో మార్పు ముందుగా జరగాలంటాడు. ఏ మార్పు కోసమైనా అటువంటి మార్పు ఉన్నప్పుడు మాత్రమే కొన్నిసార్లు, అందుకే మానవేంద్రనాథ్ రాయ్ని మార్క్స్కు మానవతావాద ఆభాష్యం చెప్పినవాడుగా కూడా కొంతమంది చెప్పారు. కొత్త మానవతావాదం అని దీనికి సృష్టించారు. ఆయన కొన్ని ముఖ్య ప్రతిపాదనలు మాత్రమే మేము ముందు ఉంచుతాను. స్వేచ్ఛ యొక్క తత్వశాస్త్రం, మేధో విప్లవం, సాంస్కృతమనది పునాది జీవనం, అసంబద్ధమైన ఆలోచన విధాలను తిరస్కరించటం, మానవ స్వేచ్ఛకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చే క్రమాన్ని సృష్టించటం, మతం మాత్రమే నైతికతకు మూలం కాదు. ఇవి ఎంఎన్ రాయ్ చెప్పినటువంటి రాడికల్ హ్యూమనిజంలో ముఖ్య భాగాలు. చాలా వరకు సంక్షిప్తపరచడానికి మాత్రమే నేను ప్రయత్నం చేశాను. సుదీర్ఘమైనటువంటి చర్చ, సైద్ధాంతిక చర్చ ఇందులో లేదు. ఇందులో నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో విద్యా సాంకేతిక ప్రగతి ఎంత ఉన్నా హేతుబద్ధమైన ఆలోచన విధానం కనిపించటం లేదు. హేతుబద్ధతగా సమాజాన్ని విశ్లేషించే తీరు కనపడటం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మీడియా, ఈ టెక్నాలజీ, ఈ సాంకేతిక ప్రగతి అంతా సమాజంలో ఆలోచించవలసిన విషయాల నుండి మనిషిని ప్రక్కదారికి పట్టిస్తుంది. ఈ సమయంలో, ఇటువంటి తరుణంలో సమాజంలో మేధావులు, యువత ఎంఎన్ రాయ్ని, రాడికల్ హ్యూమనిజాన్ని మరొకసారి పఠించి ఆయన తత్వశాస్త్రాన్ని, ఆయన ప్రతిపాదించినటువంటి మూల సూత్రాలని విశ్లేషించి, మళ్ళీ చెప్తున్నాను, హేతుబద్ధంగా ఆలోచించి, ఉపరితలం మీద ఉన్నటువంటి వర్తమానాన్ని కాకుండా దాని క్రింది నుంచి అన్వేషించి ఆ మేధోపరంగా మూలాలను తెలుసుకొని ఎంఎన్ రాయ్ పద్ధతిలో ఆలోచిస్తే కొత్త తత్వాన్ని, కొత్త తాత్విక పునాదిని సృష్టించగలుగుతామేమో అని ఆశతో మిమ్మల్ని అందరినీ ఎంఎన్ రాయ్ని మరొకసారి చదవండి, ఎంఎన్ రాయ్ని విశ్లేషించమని వినవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.